ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించదును, అవి నీ ఎదుట నుండి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు ఈ పెద్ద కందిరీగల సంగతి ఏంటి? అది దేవుని సైన్యం. దేవుడు వాటిని తన ప్రజలందరికంటే ముందుగా పంపినప్పుడు అవి శత్రువులను కుట్టి తరిమివేసి ఇశ్రాయేలు ప్రజలకు విజయము చేకూరడానికి సులువు చేస్తాయి. దేవుడు తన ప్రజల పక్షంగా యుద్ధం చేసేటప్పుడు తన స్వంత పద్ధతులను ఉపయోగించుకుని శత్రువులను చెల్లాచెదరజేసి వారు యుద్ధానికి రాకముందే వారిని నిర్వీర్యం చేసేస్తాడు. యథార్థవంతుల శత్రువులను ఆయన గందరగోళంలో పడేసేందుకు ఉపయోగించే పద్ధతులు ఏ సైన్స్కి అర్థం కాదు. ఇశ్రాయేలుల శత్రువులను బాధ పెట్టేందుకు దేవుడు విచిత్రమైన ఆయుధాలను ఆకాశంలో దాచి ఉంచాడు. భూమి స్త్రీకి సహాయం చేసింది అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. మన ఆత్మలకు శత్రువులైన వారితో దేవదూతలు యుద్ధం చేస్తారు. కాబట్టి మనం ఎప్పుడూ భయపడకూడదు. చాలాసార్లు యుద్ధం చేయడానికి మనం యుద్ధరంగానికి వెళితే అక్కడ మనతో పోరాడడానికి ఎవ్వరూ ఉండరు. యెహోవా మన పక్షముగా యుద్ధము చేయును. మీరు నెమ్మది కలిగునుడి. దేవుడు పంపే కంతిరీగలు మన ఆయుధాల కంటే బలమైనవి. దేవుడైన యెహోవా ఈ పద్ధతిని ఉపయోగించి మన శత్రువులను ఓడిస్తాడని మనం కలలో కూడా ఊహించలేం. దేవుడు మనకిచ్చిన యుద్ధ దేశాలను పాటించి ప్రభువు కొరకు దేశాలను జయించడానికి మనం కవాతు చేస్తూ ముందుకు సాగితే మన ప్రభువు మనకు ముందుగా వెళ్ళి మన మార్గాన్ని సిద్ధపరిచి ఉంచడం మనం గమనిస్తాం. చివరిలో సంతోషిస్తూ ఆయన దక్షిణ బాహువు, ఆయన పరిశుద్ధ హస్తం మనకు విజయాన్ని చేకూరుస్తుంది. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం యుద్ధము మాది కాదు, మీది. మా పక్షాన మీరు యుద్ధం చేయడానికి మీరు దేనినైనా ఉపయోగించి మాకు విజయాన్ని చేకూర్చే దేవుడివి. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మేము మా శత్రువుల విషయంలో మమ్మల్ని బాధ పెట్టే సమస్యల విషయంలో మేము భయపడక, ఆ రోజు దావీదు సింహాన్ని, ఎలుకబంటిని, గొలియాతును చూచి భయపడక యుద్ధం యెహోవాదని ధైర్యంతో ముందుకు వెళ్ళినట్లుగా అలా కొనసాగగలిగిన జీవితాలు మాకు దయచేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇవ్వండి.
గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లలను దీవించుమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.